హాయ్ అండి. వెల్కమ్ టు ది ఛానల్. నర్మదైతే ఇలా అంటూ ఉంటుంది. ఇవన్నీ కామన్‌లే అత్త. మొన్నటికి మొన్న బ్యాచిలర్ పార్టీకి వెళ్ళిన దగ్గర ధీరజ్ ప్రేమకు ముద్దు పెట్టలేదా? అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. మరి ప్రేమ కూడా నీలాగే మా ఆయన నాకు ముద్దు పెట్టడోచ్, మా ఆయన నాకు ముద్దు పెట్టాడోచ్ అని పార్టీ దగ్గర నుంచి ఇంటి దాకా కేకలు పెట్టుకుంటూ వచ్చిందా ఏంటి? అంటుంటే అప్పుడే ప్రేమ అక్కా ఏంటి? ఏంటక్క ఇది? అయ్యో! సారీ ప్రేమ. అప్పుడే వేదావతి అయితే ఇలా అంటూ ఉంటుంది ధర్మదతో. నువ్వేంటే ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు? వామ్మో! నేను నీ దగ్గరే ఉంటే నేను కూడా నీ మాటలు నేర్చుకొని నీలాగే మాట్లాడేటట్టున్నాను. నేను వెళ్తాను. సరేలేండి అని నర్మద అంటూ ఉంటే అప్పుడే వేదవతి ఏయ్ ప్రేమ, ధీరజ్, హ్మ్, వల్లి నువ్వు లోపలికెళ్ళమ్మా. హ్మ్, ఎందుకండి అత్తయ్య గారండి? ఏం లేదు. నువ్వు వెళ్ళు. హుహు. నేను వెళ్ళను. మొదల నుంచి మీరు ముగ్గురు ఒకటే పార్టీ. నన్నెప్పుడూ ఏసేసి దూరం పెట్టేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళగానే నా గురించి ఏదో ఒకటి మాటేసుకుంటారు. నేను వెళ్ళను. ఎహే! నీ గురించి మాట్లాడడం తప్ప మాకు వేరే పని పాటు లేదనుకుంటున్నావా? అని నర్మద అంటుంటే, ఏయ్! తు కూడా కూల్‌నా? मैं बात करती ना అని వేదం అంటూ ఉంటుంది. అప్పుడే నర్మద करती नहीं कराऊँगा అనాలత్త. होना होना. ए तुम जाओ रे. मैं नहीं जाऊँगी. मैं देखूँगी. ఏయ్! जा అని వేదం అంటూ ఉంటే అప్పుడే వల్లి మే జాతే జాతే. ఏ నర్మదా నువ్వు చెప్పింది నిజమా? ధీరజు, ప్రేమ అవి వేదవతి అంటూ ఉంటే అడగండి మీరే మేడంని. ఏంటి ప్రేమ? అరే అరే సిగ్గుపడుతుంది ప్రేమ. అత్త ఏయ్ ఏయ్ కుచ్చు 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 హోతా హై అంటుంటే ప్రేమ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏయ్ ఏంటి నర్మదా? ఏంటి ఇది? ప్రేమ ధీరజులు ఇద్దరు తూర్పు పరమతలా ఉంటారు కానీ ఇద్దరి మధ్య ముద్దుల దాకా ఎప్పుడొచ్చింది? మొన్న ఫంక్షన్‌లో కరెంటు పోయినప్పుడు అనుకోకుండా ఈ ప్రకృతి వైపరీత్యం జరిగిందని టాక్. ముద్దు పెట్టాడో లేదో తెలీదు అని కన్‌ఫ్యూజన్‌లో ప్రేమ. ఏమి జరిగిందో గుర్తులేదని ధీరజ్. ఈ పద్మవ్యూహాన్ని చేయించాలంటే నాలాంటి పసిపిల్ల వల్ల కాదు. నీలాంటి పెద్ద పెద్ద మహానుభావులే రంగంలోకి దిగాల్సిందే అని నర్మద అంటూ ఉంటుంది. కానీ ముద్దులతో ఇద్దరు ఓనమాలు రాసుకున్నారు మాత్రం అర్థమైంది. అందుకే ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి, మరొకరి మీద ప్రేమకి బయటికొచ్చేలా చేసి వాళ్ళ ప్రేమ బంధానికి పువ్వులు పూయించేలా చేయాలని లోకల కరార్థం కోసం కంకణం కట్టుకున్నాను. అయ్యో! నా గవర్నమెంట్ కోడలా ఎంత మంచిదో అని వేదావతి అయితే ముద్దు పెడుతూ ఉంటుంది. ఓయ్! మా అత్త నాకు ముద్దు పెట్టొచ్చేసింది. అరవకే. నిన్ను చాలా అమాయకురాలు అనుకున్నాను. మరి ఇంత అరాచకంగా ఉన్నావేంటే? మీ మావయ్య ఉంటే ఏమైనా ఉందా? మావయ్య గారు మా అత్తయ్య ముద్దు పెట్టిందో, మా అమ్మ అక్క మా అత్తయ్య ముద్దు పెట్టేసిందో అని అనుమతిత అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ ప్రేమ దగ్గరకొచ్చి అబ్బా! లేట్ అయిపోయింది. ఫాస్ట్‌గా స్నానం చేసి వెళ్ళిపోవాలి. ఓయ్ రాక్షసి! ఈరోజు నుంచి నేను క్యాబ్ డ్రైవర్ జాబ్‌కి వెళ్తున్నానని రాత్రి చెప్పాను కదా! నువ్వేం సమాధానం చెప్పావేంటి? ఓయ్ కంద్రిగ! నువ్వు ఆ మౌనవ్రతంలో నన్ను కుట్టడం మొదలుపెట్టావా? అరే! ఇళ్ళ నుంచి ఇదే తంట? అసలు నాతో మాట్లాడవా? అసలెందుకు ఇంత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు ప్రేమ నువ్వు? మాట్లాడవా? నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు ప్రేమ అని ధీరజ్ అయితే ఫోన్ తీసి అలా మాట్లాడుతుంటాడు. హలో బేబీ. ఆ! రెడీ అవుతున్నాను. 10 నిమిషాల్లో బయటికొచ్చేస్తా. వెళ్ళేటప్పుడు నిన్ను కలిసి, మాట్లాడేసే వెళ్తాను. ఓకేనా? అరే! అడగడం ఏంటి బేబీ? ఆర్డర్ వెయ్యి అని ధీరజ్ అంటుంటే ప్రేమైతే కుళ్ళుకుంటూ ఉంటుంది. నువ్వు అడిగితే కలిసి కాఫీ తాగడం ఏంటి? కారం పొడైనా తింటాను. ఆహా! నువ్విలా నవ్వుతూ ఉంటే కాఫీ షాప్ ఏంటి? అవసరమైతే నరకానికైనా సరే నడుచుకుంటూ వస్తాను. ఓకే బేబీ. బాయ్ అని ధీరజ్ అయితే ఫోన్ పెట్టేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రేమ వీడింత వయ్యారంగా మెడకలు తిరిగిపోతున్నాడంటే బేబీ మై డియర్ జిలేబీ అంటూ మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఐశ్వర్య రాయే అయ్యుంటుంది. చెప్తాను. ఆ ఐసుగడ్డ సంగతి చెప్తాను. ఇంకోసారి నా ధీరజ్‌కి ఆ కొండముట్టుది ఫోన్ చేయకుండా ఫోన్‌లోని ఐసుగడ్డ హెడ్ పర్లు కొట్టేస్తాను. అయ్యో! లాక్ అయిపోయింది. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? డేట్ ఆఫ్ బర్త్? ట్రై చేద్దాం అని ట్రై చేస్తూ ఉంటుంది ప్రేమ. కాదు. ఏమై ఉంటుంది? నా డేట్ ఆఫ్ బర్త్? ఛ! బాబుకి సీక్రెట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ ఏం కర్మ? ఫేస్ ఐడీ లాక్ కూడా పెట్టుకొని ఉంటాడు. వీడు పాలు తాగే పిల్లాడు లాంటి అమ్మాయి కూడా అనుకున్నాను. కానీ ఐసుగడ్డతో కలిసి కాఫీలు తాగే మాయలోడని అనుకోలేదు. ఎంత ట్రై చేసినా ఈ ఫోన్ ఓపెన్ అయ్యి చావట్లేదు అంటుంటే అప్పుడే ధీరజ్ అయితే వస్తూ ఉంటాడు. రేయ్! పాస్వర్డ్ చెప్పా? ఫోన్ పాస్వర్డ్ చెప్పురా? రేయ్! పాస్వర్డ్ అడుగుతుంటే నీకు వినిపించే చావడం లేదా? పాస్వర్డ్ ఏంట్రా? ఫోన్ పాస్వర్డ్ ఏంటో చెప్పు. పాస్వర్డ్ చెప్పు అని ప్రేమ అయితే అడుగుతూ ఉంటుంది. ఇంకా ధీరజ్ అయితే చెప్పకుండా ఆగిపోతూ ఉంటాడు. రేయ్! మర్యాదగా ఫోన్ పాస్వర్డ్ చెప్పురా లేదంటే తలకాయ పగలగొట్టేస్తాను అని ప్రేమ అయితే బెదిరిస్తూ ఉంటుంది. రేయ్! వదులురా. చెప్పేస్తారు మరి నీ పాస్వర్డ్
అప్పుడే ఆనందరావు ఇంకా భాగ్యమైతే రామరాజు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఆనందరావు ఇలా అంటూ ఉంటాడు, అయ్యి బాబాయ్ గుండె పట్టేసుకున్నట్టుంది. అయ్యి బాబాయ్ గుండె అట్టేసుకుని ఏమైంది? నేను అట్టుకోవడం కాదే, అదే అట్టేసుకుంది. మన గుండెపోటు డ్రామా ఆడి తప్పించేసుకున్నాం. కానీ రామరాజు గారు ఎందుకు పిలిచారో ఏంటో అని నాకు నిజంగా గుండెపోటు వచ్చేలా ఉందండి బాబోయ్. ఇదిగా మనలాంటి అమాయకులు మంచోళ్ళు బతకాలంటే కొంత కుట్రం, నటన, మోసాలు నేర్చుకోవాలి. కూతురట ఏంటి? అవన్నీ మన దగ్గర బత్తాలు బత్తాలు ఉన్నాయి కదా అంటుంటే భాగ్యమైతే ఆనందరం టక్కన ఒకటి తలనిస్తుంది. పూర్తిగా ఎన్ని సావడం నేర్చుకో. వాటితో పాటుగా కృష్ణ పరమాత్ములాగా సమయస్ఫూర్తి సాత్విక్యం ఉండాలి. అందుకనే ఏం జరుగుద్దో ఏంటో అని ఓ టెన్షన్ ఎత్తుకోవడం కాదు. సందర్భానికి తగినట్టుగా చక్రం తిప్పాలి. ఏ ఎట్ట తిప్పేది? పెనం మీద దోసపిండి ఇడ్లీతో సెలగాటం, దోసపిండితో పాన సెలగాటం లాగా నా పరిస్థితి అలా ఉంది. పద అని భాగ్యం అయితే ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. భాగ్యం భాగ్యం ఎందుకైనా మంచిది ఒక అంబులెన్స్ పిలిపించవే, తేడా కొడితే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం. నడు అని భాగ్యం అయితే తీసుకెళ్తూ ఉంటుంది. ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది అని భాగ్యం అనుకుంటూ ఉంటే, నువ్వు ఇంకా రాలేదు కదా, వచ్చాక ఉంటుందిలే. అప్పుడే రామరాజు అయితే వస్తూ ఉంటాడు. వచ్చింది పులి. అన్నయ్య గారండి రమ్మన్నారంట అని భాగ్యం అంటుంటే, కూర్చోండి. అప్పుడే ఆనందరావు కూర్చుంటే పారిపోవడం కష్టం అంటుంటే, అప్పుడు ఏంటి? అప్పుడు భాగ్యం ఏం లేదు అన్నయ్య గారండి కూర్చోండి చెప్పండి అని భాగ్యం అంటుంటే, అప్పుడే రామరాజు మీ గురించి నేను ఏదేదనుకున్నాను, కానీ మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. అప్పుడే వేదవతి అంటే అన్నాను అంటారు కానీ అసలు ఏమైందండి? బుజ్జమ్మ నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఉండు అంటే, మీ గురించి నేను తెలుసుకొని నేను పిలిస్తే కానీ తప్ప మీరు రారా? మీరంతటిగా మీరే వచ్చి చెప్పాల్సిన అవసరం మీకు లేదా? చెప్పండి. ఇంత జరుగుతుంటే మీరు నాతో ఎందుకు చెప్పలేదు? అసలు నా దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి చెప్పండి? నాకెందుకు చెప్పలేదు, నాకెందుకు దాచారు అని రామరాజు అంటుంటే, ఆపే ఆనందరావు పావగారండి మీ దగ్గర ఎందుకు దాచామంటే అండి, అసలు ఏం జరిగిందంటే అండి, మా అమ్మడు మీ ఇంటి కోడలుగా అదేనండి, మీ అమ్మాయి మా ఇంటి కోడలు అయిన తర్వాత కూడా దాపరికాలు ఎందుకు అని అడుగుతున్నాను అని రామరాజు అంటూ ఉంటాడు. ఎక్కడో దూరంగా బజ్జీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏంటి మీకు? అప్పుడు భాగ్యంకి ఆనందరావు కూడా సిచ్యువేషన్ అర్థమైపోతుంటుంది. చూడండి, మీకు మరీ అంతగా ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలని ఉంటే బజ్జీలు అమ్మడం ఎందుకు, ఏదో ఒక మంచి హోటల్ పెట్టుకోవచ్చు కదా. ఎంత కాదనుకున్నా మీరు మా వియ్యంకులు, మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించారు. మీకు అండగా నిలబడడం నా బాధ్యత కదా. మీకేమైనా సాయం కావాలంటే నన్ను ఒక మాట అడుగుండొచ్చు కదా అని రామరాజు అంటుంటాడు. పుచ్చమ్మ వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆనందరావు అడగొచ్చు బావగారు, కానీ అయిన వాళ్ళైనా వియ్యంకులైనా ఆఖరికి రక్త సంబంధం ఉన్న వాళ్ళే సరే, ఎవరినైనా ఒక చిన్న సాయం కూడా ఆశించకుండా మా కృషితోనే కష్టపడి డెవలప్ అవ్వాలని నిర్ణయించుకున్నాం అని ఆనందరావు అంటుంటే, అప్పుడే భాగ్యం ఏండి ఆయన గారండి అన్నయ్య గారు గీతో పెద్ద మనసుతో సాయం అంటున్నారు. మీరు కొంత ఆవేశం తగ్గించుకోండి. నా భాగ్యం నా. అప్పుడు ఆనందరావు ఇప్పుడు ఇంతవరకు బావగారు దేనికి పిలిచారా, ఎందుకు పిలిచారా అని, కానీ ఇందుకు పిలిచారని తెలిసాక ఇంకా నా ఇడ్లీ తగ్గేదల్లా. ఏండి కూతంతా ఆగండి, అన్నయ్య గారు ఏదో చెప్తున్నారు వినండి. సారీ భాగ్యం సారీ. ఆవిరొచ్చిన ఈ ఇడ్లీ మూత తీయకుండా ఆపడం ఎంత కష్టమో, ఇలాంటి టైంలో నన్ను ఆపడం కూడా అంతే కష్టం. అది కాదండి అన్నయ్య గారు, భాగ్యం బావగారితో నేను మాట్లాడతాను కదా, నేను డీలింగ్స్ చేస్తాను కదా, నువ్వు ఉండవు అని ఆనందరావు. బావగారు మేము వ్యాపారం విస్తరించే విషయంలో మేము పెద్ద పభం విసించాం. సిటీలో బిజీ ఉండే ప్రతి చోట మా ఇడ్లీ వ్యాపారం పెట్టి, మా ఇడ్లీ దోశకి ఒక బ్రాండ్ ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టడానికి బోల్డంత మంది పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు చూస్తూ ఉండండి బావగారు, సంవత్సరం తిరిగే లోపు మేము పెద్ద 5 స్టార్ హోటల్ పెడతాం. శభాష్ బావగారు అని రామరాజు అంటూ ఉంటాడు. ఏదో మీ వ్యాపార పెట్టుబడి కోసం 3 లక్షలు ఇద్దాం అనుకున్నాం, కానీ ఎవరి దగ్గర ఆశించకుండా కష్టపడి పైకి రావాలి అన్న మీ పట్టుదల నాకు నచ్చింది. పైగా మిమ్మల్ని చూసి మీ మీద నమ్మకంతో బోల్డంత మంది పెట్టుబడి పెట్టడానికి వస్తారన్నారు చూడండి, అది నాకు ఇంకా బాగా నచ్చింది. అందుకని మీరు ఏం చేస్తారంటే కష్టపడి ఎదకండి, సంవత్సరం తిరిగే లోపు ఒక పెద్ద 5 స్టార్ హోటల్ పెడతారు, మీరు డెఫినెట్గా పెడతారు. ఇదిగో ఇవి లోపల పెట్టు అని డబ్బులు అయితే వేదవతికి ఇస్తుంటాడు రామరాజు. అప్పుడు ఆనందరావు బావగారు ఇంట్లో స్టవ్ మీద నూనె పెట్టొచ్చాం, అది భయంకరంగా మరుగుతున్నట్టుంది, పరిస్థితి ఎలా ఉందో ఏంటో, మేము బయలుదేరుతాం బావగారు. బయలుదేరుతామండి, వెళ్ళొస్తాం చెల్లమ్మ అని ఆనందరావు భాగ్యం వాళ్ళతో వెళ్ళిపోతుంటారు. చూడ్డానికి అలా కనపడతారు కానీ బావగారికి పట్టుదల ఎక్కువేరా, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని వేదవతితో అంటూ ఉంటాడు. రేయ్ అప్పుడు భాగ్యం ఆనందరావు అయితే ఇలా వద్దు భాగ్యం, వద్దు భాగ్యం, వద్దు భాగ్యం ఆగా, ఆయన డబ్బులు ఇవ్వబోతుంటే ఏదో బిడ్డలో పిలిచి చెడగొడతావా ఏంటి? బ్రాండెడ్ ఇడ్లీలు అమ్ముతావా? దేశాల నుంచి ఒక డబ్బులు వచ్చి పడిపోతాయా? 1 ఇయర్లో 5 స్టార్ హోటల్ కడతావా నిన్ను అని భాగ్యం అయితే
ఆనందరావు అయితే ఉరికిచ్చి కొడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ అయితే కూర్చుంటున్నప్పుడు అప్పుడే ధీరజ్ వచ్చి రెడీ అవుతూ ఉంటాడు. ఇదేంటి కన్నదురుతుంది అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ఓయ్ అసూయ అనసూయమ్మ బాయ్ అని ధీరజ్ వెళ్తుంటే, ఏ ధీరజ్ ఆగాగు, ఈరోజు నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. టిచ్చా నీకేమైనా? ఫస్ట్ టైం క్యాబ్ డ్రైవర్ జాబ్లో జాయిన్ అవ్వబోతున్నాను. ఇన్కమ్ కాస్త ఎక్కువ వస్తుందని, మనకు కాస్త హెల్ప్ అవుతుందని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే, ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దంటావేంటి బుర్ర లేకుండా? చూస్తుంటే నేను క్యాబ్ డ్రైవర్గా చేయడం మీకు ఇష్టం లేనట్టుందిగా. అబ్బా అది కాదురా, నా కన్ను అదురుతుంది. ఏంటమ్మా? ఏంటి? కన్ను అదిరితే అశుభం అంటారు, అందుకే నేను బయటికి వెళ్ళొద్దంటున్నాను. అబ్బచ్చా నిజమా? మన ఫేస్కి ఇలాంటి సెంటిమెంట్ కూడా ఫాలో అవుతామా? ఇంతకుముందు నేను నమ్మేదాన్ని కాదురా, ఇప్పుడు నమ్మక తప్పట్లేదు. అందుకే ఈరోజు నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అంతే. ఇప్పుడు నేను వెళ్ళలేదనుకో, జాబ్లో జాయిన్ అవ్వలేదని తీసేస్తారు. పోతే పోయింది లేదా, ఇంకో జాబ్లో జాయిన్ అవ్వచ్చు. 3 నెలల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు దొరికింది. చూడమ్మా, జాబ్ దొరికినప్పుడు మనం జాయిన్ అయిపోవాలి, అంతేగాని మనకు కావాల్సినప్పుడు జాబ్ దొరకదు. ఆగరా, వద్దని చెప్తుంటే ముందుగా వెళ్తావేంటి అని ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అయిపోయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నువ్వు డ్రైవర్వా అంటుంటే, అసలు నువ్వు డ్రైవర్లా లేవే, ఎలా కనిపించట్లేదు కదా అంటుంటే, అంటే చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను సార్ అంటుంటాడు ధీరజ్. అవును, నీ పేరేంటి బాబు? ధీరజ్ సార్. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని వచ్చిన పర్సన్ అయితే చూస్తుంటాడు. ఒక నిమిషం, ఇంకో అదే క్యాబ్లో కూడా వేరే పర్సన్స్ కూడా ఎక్కుతూ ఉంటారు. ఎక్కిన అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. అది ధీరజ్ అయితే చూస్తూ ఉంటాడు.